టెక్నాలజీ లీడర్. సో నరేంద్ర మోడీ కూడా ఆ విషయాన్ని ట్వీట్ చేశారు. ఇవాళ ఉదయం మనకు అశ్విని వైష్ణవ్, కేంద్ర ఐటీ శాఖ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, చంద్రబాబు నాయుడు, లోకేష్ నలుగురు కూడా ఈ విషయాన్ని గూగుల్తో కలిసి ఇండియా ఏఐ, చూడండి ఇండియా ఏఐ భారతదేశంలో అతిపెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్, భారతదేశంలోనే కాదు ప్రపంచంలో అమెరికా తర్వాత అతిపెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ ను విశాఖపట్నంలో, మన విశాఖపట్నంలో, అంటే చైనాలో ఏర్పాటు చేయట్లేదు, రష్యాలో ఏర్పాటు చేయట్లేదు, లేకపోతే ఆస్ట్రేలియాలో ఏర్పాటు చేయట్లేదు, లండన్లో, యూరోపియన్లో ఏర్పాటు చేయట్లేదు. గూగుల్ మన దేశంలో, మన విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం అన్నది ఇది ఒక గేమ్ చేంజర్ గా జరగబోతుంది. ఏంటి దీనివల్ల లాభాలు ఏం జరుగుతాయంటే, ఒకటి ఇప్పుడు ఏమంటారు, ఉద్యోగాలు తక్కువ అని చెప్తున్నారు, కానీ గూగుల్ ఏర్పాటు చేస్తే మిగతా సంస్థలన్నీ కూడా అక్కడ రావాల్సిందే. దాదాపు 1,35,000 కోట్లు, 2 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు ఫ్యూచర్ లో వస్తాయన్నారు. ఇమీడియట్ గా అంతమంది రాకపోవచ్చు. ఇదేంటంటే సన్సీ కేబుల్ నెట్వర్క్ అంతర్జాతీయ కనెక్టివిటీకి ఇప్పుడు ముంబై, చెన్నై మీదే 2 మాత్రమే ఉన్నాయి ఇంటర్నెట్ కనెక్ట్. దాని మీద బాగా ప్రెషర్ పడుతుంది, ఎందుకంటే ఇంటర్నెట్ యూసేజ్ బాగా పెరిగింది. సో ఇప్పుడు మన దేశానికి కూడా విశాఖలో మరొక కోస్టల్ సిటీలో ఈ కేబుల్స్ మార్గం రావడం అన్నది చాలా గొప్ప విషయం. ఇది రాష్ట్రానికే కాదు దేశానికే చాలా గర్వకారణమైన మైలురాయి కాబోతుంది. సో ఇది అనుకున్నట్టు జరుగుతుంది. ఎందుకంటే గూగుల్ సంస్థ మేము 1,35,000 కోట్లు ఖర్చు పెడతామని చెప్తారు. రేపు వాళ్ళు పెట్టకపోవచ్చు, కానీ మంగళవారం ఇవాళ మధ్యాహ్నం ప్రకటించిన దాని ప్రకారం చూస్తే ఇది ఒక చరిత్రాత్మక అభివృద్ధి. కేవలం డాటా సెంటర్ నిర్మాణం కాదు, టెక్నాలజీ వ్యవస్థ ఉంటుంది. మొదటిది గిగావాట్ స్థాయి కంప్యూటింగ్ సామర్థ్యం గల అత్యాధునిక డాటా సెంటర్ క్యాంపస్. రెండవది డీప్ లెర్నింగ్ ఏఐ మోడల్ శిక్షణకు అవసరమైన శక్తివంతమైన టీపీయూ, అంటే ఏఐ సంబంధించి సెంటర్. జీపీయూ కంప్యూటింగ్ వసతుల్ని ఇది పూర్తిగా అందిస్తుంది. ఈ అత్యాధునిక డాటా సెంటర్ ఒక లైబ్రరీ లేదా ఒక శక్తివంతమైన మెదడుగా ఊహించుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ లో మొత్తం, అంటే ఇప్పుడు మనం గూగుల్ అంటే మనకు గూగుల్ సెర్చ్ కానీ, యూట్యూబ్ కానీ, జీమెయిల్ కానీ, ఇవన్నీ గూగుల్ సంబంధించిన అనుబంధ వాటి కాబట్టి ఈ డాటా అంతటిని ఎక్కడో దగ్గర భద్రపరచాలి కదా. ఆ డాటా అంతటిని కూడా ఇప్పుడు దీన్ని దాచిపెట్టడమే కాదు, దాన్ని చాలా ఫాస్ట్ గా ప్రాసెస్ చేస్తుంది. మీరు గూగుల్లో మనం సెర్చ్ చేస్తే ఏంది, సెకండ్లలోనే మొత్తం రిజల్ట్స్ అన్ని కూడా వచ్చేస్తాయి. ఎట్లా వస్తాయి? బికాస్ ఈ డేటా సెంటర్లోని శక్తివంతమైన కంప్యూటర్ వల్ల ఇదంతా సాధ్యం. సో ఆ డేటా సెంటర్ను, గిగావాట్ సామర్థ్యం కలిగిన డేటా సెంటర్ను ఇప్పుడు వైజాగ్ లో ఏర్పాటు చేయబోతున్నారు. సో ఈ టీపీయూ, జీపీయూ అన్ని కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన సూపర్ ఫాస్ట్ కంప్యూటర్ చిప్స్. ఇవన్నిటిని కూడా అక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే విశాఖలో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కంప్యూటర్లో ఒక డిజిటల్ బ్రెయిన్ లాంటిది ఏర్పాటు చేయబోతున్నారు. విశాఖ తీరంలో అంతర్జాతీయ సబ్సీ కేబుల్ గేట్వే కూడా ఏర్పాటు చేయబోతుంది. దీంతో విశాఖపట్నం ప్రపంచంతో నేరుగా అనుసంధానం కాబోతుంది. ఇప్పటి వరకు నేను ఇంతకుముందు చెప్పినట్టు ముంబై, చెన్నై గేట్వేల ద్వారా మాత్రమే భారతదేశం ఆధారపడి ఉంది. దీనివల్ల మనకు దేశానికి కూడా చాలా లాభం. సో ఈ గేట్వే అంటే ఏం లేదు, సముద్ర గర్భంలో ఇంటర్నెట్ కేబుల్స్ సముద్ర గర్భంలో రహదారి. సో దానికి ఒక గేట్వే లాంటిది ఉపయోగపడుతుంది. సో దీనివల్ల చాలా పెద్ద ఎకో సిస్టమ్ రాబోతుంది. అంటే ఒక గూగుల్ వస్తే